ఎందుకు అన్నిటికంటే ఫ్లైట్ జర్నీ చాలా సేఫెస్ట్ జర్నీ అంటారు. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ట్రైన్ యాక్సిడెంట్స్ ఏమో వైరల్‌గా మారుతున్నాయి. రోడ్ క్రాషెస్ ఏమో డైలీ న్యూస్‌లా ఉన్నాయి. మొన్న ప్లేన్ ఇన్సిడెంట్ అనేది చాలా భయాందోళనకు గురిచేసింది. బట్ మీకో నిజం తెలుసా? ప్లేన్‌లో ట్రావెలింగ్ అనేది చాలా రిస్కీ. ఆ ఇంజిన్ సౌండ్సు మరియు గాలిలో ప్రయాణం అనేటిది. కానీ ఫ్యాక్ట్ మాత్రం దీనికి పూర్తిగా అపోజిటు. ఎయిర్ ట్రావెల్ అనేది చాలా సేఫెస్ట్ ఈ వరల్డ్‌లో. రియాలిటీలోకి వస్తే గ్లోబల్లీ ఒక ట్రిప్‌కి చనిపోయే ఛాన్సెస్ ఎంతున్నాయో చూద్దామా ఓసారి? 5,000 సార్లు కార్‌లో ప్రయాణిస్తే ఒక్కసారి మాత్రమే యాక్సిడెంట్ అవుతుంది. 50,000 సార్లు ట్రైన్‌లో ప్రయాణిస్తే ఒక్కసారి మాత్రమే ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది. అదే ప్లేన్‌లో 11,000,000 టైమ్స్ ప్రయాణిస్తే ఒక్కసారి మాత్రమే ప్లేన్ యాక్సిడెంట్ అవుతుంది. ఇండియాలో రోజుకి 4,500లకు పైగా ఫ్లైట్స్ ట్రావెల్ అయితాయి. అదే సంవత్సరానికి 2.5 మిలియన్ల ఫ్లైట్స్ సేఫ్‌గా ట్రావెల్ అయితాయి. మీకో నిజం తెలుసా? 3 లేయర్స్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ ఉంటుంది. వేల గంటలు పైలట్ ట్రైనింగ్ మరియు 4 లేయర్ చెకప్స్ ఉంటాయి. అలా కాకుండా ముఖ్యంగా ఏటీసీ మానిటరింగ్ ఉంటుంది. ఎవ్రీ సెకండ్ ఫ్లైట్‌ని వాచ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే థింగ్స్ మన కంట్రోల్‌లో ఉండవో అప్పుడు సిస్టమ్స్ వర్క్ అవుతాయి. ఇంజిన్ ఫెయిల్యూర్ గాని, సడెన్‌గా డీకంప్రెషన్ గాని, ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ అనేవి చాలా ప్రాణాలను కాపాడతాయి. ఎందుకంటే ప్లేన్స్‌ని ఫెయిల్యూర్ వరకు టెస్ట్ చేయబడతాయి కాబట్టి. అలాగే సిబ్బందిని కూడా ఇబ్బందులకు ధీటుగా ట్రైన్ చేస్తారు. అందుకే 99.999% ఫ్లైట్స్ సేఫ్‌గా ల్యాండ్ అవుతాయి. అందుకే నా ఆలోచన ఏంటంటే, రేర్‌గా జరిగే విషయాల్ని న్యూస్ ఛానెల్ చూపెడుతుంది. ట్రైనింగ్‌ని నమ్ము, సిస్టమ్‌ని నమ్ము. ఫ్లైట్ జర్నీ అనేది ఫాస్ట్‌గా వెళ్ళడానికే కాకుండా చాలా సేఫ్‌గా వెళ్ళడానికి కూడా. ఎనీథింగ్ లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్.